వీకెండ్ అంతా పీజీలో ఏముంటాం, బోర్ కొడుతుంది అని చెప్పి ఎప్పుడో ఓపెన్ అయిన లూలు మాల్కి ఇప్పుడు లేటెస్ట్గా మనం ఎంట్రీ ఇచ్చామన్నమాట. పక్కనే చిన్న బొమ్మల షాప్ కనిపించింది. ఈ వీడియోలో కనిపించే కన్నా చిన్నగా ఉన్నాయి. ఇవి 50 రూపీస్, కొంచెం పెద్ద 100 రూపీస్. పైన డిఫరెంట్ ఐడల్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా బాగుండింది. చించాలు ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని బొమ్మలు, వుడెన్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే ఇవన్నీ పెట్టుకోవడానికి హౌస్ కూడా ఉండాలని. ఆ డివోషనల్ అండ్ కొన్ని ట్రైబల్ ఆ బొమ్మలు అయితే చాలా బాగా అనిపించింది. ఆ పర్టికులర్గా శారీ డ్రేపింగ్ నేను కూడా అంత బాగా చేయలేనేమో. ఇవన్నీ చూస్తూ ఉండే ఇలా కడవ మీద కడవ పెట్టి ఇదివరకు వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పటికీ ఉన్నారంటారా? ఇది నా చిన్నప్పుడు చూసా ఇలా రొక్కలుగా దంచడం. ఇప్పుడైతే చేస్తున్నారా లేదో కూడా తెలీదు. కొన్ని బ్యాగ్ కలెక్షన్స్ ఇవన్నీ మన రేంజ్లో లేవు, బట్ ఆఫర్స్ అయితే మంచిగా నడుస్తున్నాయి. ఈ క్లిప్ చూడగానే అనిపించింది. క్లిప్ అయితే చాలా క్వాలిటీ అనేది అంతా బాగుంది, కానీ ఇది చూసినాక నాకు ఒక్కటే థాట్ ఏంటంటే ఇది పెట్టాలంటే ఫస్ట్ అంత జుట్టు అయితే ఉండాలి కదా అని అలా నవ్వేసుకొని పక్కనే ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్కి వచ్చా. ఇక్కడ 45 రూపీస్ ఆల్మోస్ట్ అని పెట్టాడు. అది ఎక్కడ ఉందో అని వెతుకుతున్నాను అనమాట. ఎంత వెతికినా నాకైతే అది కనిపించనే లేదు. అన్నీ ఆల్మోస్ట్ ఇలా బిగ్ జుమ్కాస్ అయితే ఉన్నాయి. అన్నీ 500, 600 అలా ఏవో ఉన్నాయి. మంచి కలెక్షన్ అయితే ఉంది, కానీ కొంచెం మనకైతే ఏం సెట్ అవ్వవు అనిపించింది. వెయిట్ అయితే బాగుండింది. ఇంత వెయిట్ ఆపాలంటే చెవు ఉంటుందా పోతుందా అనిపించింది. నేను చూసి అలా ఒక లెక్కేసి వచ్చేసాను అనమాట. సరే ఇదైనా 45 రూపీస్ ఉంటుంది కదా, చిన్నదే కదా అని చెప్పి చూస్తే నాకే షాక్ ఇచ్చింది. 465 రూపీస్ అంట. ఆ షాక్లో నుంచి తెరుకొని పక్కకు వచ్చాక జూడియోలోకి ఈ చెప్పులు చూద్దాంలే అనేసి. నాకేంటో అసలు చెప్పులే సెట్ అవ్వవు. ఏం చేసినా మధ్యలో గ్యాప్ వస్తూనే ఉంటుంది. అయితే యాంకిల్ దగ్గర లూజ్ అయిపోతుంది, లేకపోతే సైజు పెద్దది అయిపోతుంది. నేనే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలా ఏమో. ట్రై చేసా, బట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. నాకైతే ఏంటో 500కి మించి ఏవో పెట్టనే బుద్ధి కాదు. అలా ట్రై చేసేసారు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. లంచ్ టైంకి ఇలా ఆర్డర్ చెప్తాను ఇలా. ఇక్కడైతే ఒక ఆర్డర్కి చేసినప్పుడు స్కాన్ టెక్కని ఒక చేతిలో పెట్టాడు. ఆర్డర్ అయిపోగానే ఇది సౌండ్ చేస్తుందంట. సో షాపింగ్ మాల్లో ఎక్కడున్నా ఏ మూలున్నా మనం వెంటనే ఆర్డర్ అయితే ప్రిపేర్ అవ్వగానే వెళ్ళిపోవచ్చు. ఈ స్టూల్ నా అన్న హైట్ ఉంది. ఎంత హైట్ ఉన్నా ఏం లాభం. నేనైతే మాత్రం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటా. అప్పుడే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అంతా సెట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినేస్తున్నాం. టేస్ట్ అయితే బాగుంది. 100 రూపీసే. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అయితే చాలా బాగుండింది. వర్త్ ఇట్. ఈవినింగ్ స్నాక్స్ కింద అలా వెళ్ళినప్పుడు బాగా తినచ్చు. మంచిగా తినేసేసి నేనైతే ఇంకా ఏం తింటే బాగుండిద్దా అని చుట్టూతో చెక్ చేసుకుంటా ఉన్నాను. ఏదో తినేసి నాకేమో కళ్ళు పెద్దవి, కడుపు చిన్నది అన్నట్టు ఉంటుంది. సరే ఏదో చెప్దాం కదా అని చెప్పి ఇదైతే ఆర్డర్ చెప్పేసాను. ఫిష్ బిర్యానీ అని పక్కనే ఉంటుంది. కాన్సాబ్ అనే దాంట్లో నుంచి పెట్టాను. ఇది ఖాళీ చేసేసి ఆ బిర్యానీ అయితే ముందేసుకొని కూర్చున్నా విత్ కోక్. బిర్యానీ అయితే 365, 350 అరౌండ్ పడింది, బట్ వర్త్ ఇట్. చాలా క్వాంటిటీ ఇచ్చాడు. ఇదేదో వచ్చింది సిల్వర్ ఫాయిల్ లాంటిది. సరే ఏంటిదా అని చెక్ చేస్తున్నాం. ఏదైతే ఏముందిలే తినేద్దామనేది పక్కన వేసేసి నేనైతే లాగిచ్చేసాను అనమాట. బాగుండింది, టేస్ట్ బాగుండింది. ఫిష్ అయితే అదిరిపోయింది. నేను బయట కూడా ఆ రేట్కి చూడలేదు. వర్త్ ఇట్, మస్ట్ ట్రై అని చెప్పచ్చు. లూలు మాల్లో ఇదొకటి. దీని తర్వాత కొంచెం అట్లా తినేసేసి చూడడానికి బుక్ షాప్లోకి వెళ్ళా. ఎంతమంది బుక్ షాప్ రాగానే స్కిప్ చేయకుండా అట్లీస్ట్ చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు? కమెంట్ చేయండి. నాకైతే ఈ జోనర్ ఆ జోనర్ అనేం లేదు. టైటిల్ చదివి ఒక ఫస్ట్ పేజ్ రీడ్ చేస్తా. అది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తే బుక్ తీసుకొని రీడ్ చేస్తా. ఇది నా ఇంట్రెస్ట్ నాకు నేను క్రియేట్ చేసుకున్నది. 1 year బ్యాక్ చెప్పుకున్నాను నాకు నేను. సో స్లోగా ఇన్కల్కులేట్ అవుతున్నాను అనమాట. ఈ స్టాప్ ఓవర్ థింకింగ్ అని చదవగానే ఇది నా కోసమే అనిపించింది. ఛాలెంజింగ్ డెస్టినీ అని ఛత్రపతి శివాజీ చదవాలని పిక్ తీసుకున్నాను.
లులు హైపర్ మార్కెట్లో అయితే చాలా బాగుండింది. ఈ కాయిన్స్ అనేవి ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట ఈ లులు మాల్లో. బట్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని కాయిన్స్ ఉండింది, వాటి వాల్యూస్ అన్నీ ఉండింది. ఇది ఎంత అంటే 595 రూపీస్ పడింది అనమాట. 565 రూపీస్ పడింది. 565 రూపీస్ పడి మళ్ళీ దాన్ని కొనాలి మనం. ఏంటి $20 ఓన్లీ. దీని రేట్ ఎంత అంటే 299 అంత తక్కువకి ఇస్తున్నారు అనుకున్నా. తీరా చూస్తే అది అర్థమైంది ఏంటంటే డాలర్స్ ఆఫ్ గుయానా. సో అక్కడ డాలర్ రేట్ తక్కువ. ఇంకొద్దులే అనుకొని వచ్చేసాం. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి అసలు. బాగా కొన్ని క్రోకరీ ఐటమ్స్, అన్నీ గ్లాస్ ఐటమ్సే, పింగాణి ఐటమ్స్. ఎక్కడ వదిలిపోతే చేస్తాయని పక్కకు వచ్చేసాను నేనైతే. మన అసలే చేతి రాగవు కదా. కొన్ని ఫొటోస్ అయితే దిగి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వచ్చేసా. ఈ వీడియోకి అయితే అంతే. బాయ్ బాయ్.